ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టగా నేను మీకు ఉత్తరం ఇస్తాను, కష్టము నుండి మిమ్మలను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపరుస్తావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరు ఉన్నారు? నీవు కష్టం కలిగినప్పుడు నా దగ్గరికి రా, నన్ను అడుగు, నేను చేస్తాను. ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైతే మీ కష్ట సమయంలో నా దగ్గరికి రండి, మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పేవారు. కానీ మన దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీ కొరకు తీయబడును అని వాగ్దానం ఇచ్చినవాడు. ఆపత్కాలంలో మీరు నాకు మొరపెట్టండి, కష్ట సమయంలో మీరు ఏమాత్రము అధైర్యపడవద్దు, మొరపెట్టు అని మాట్లాడుతున్నారు. మనం అనేక సార్లు దేవుణ్ణి మొరపెడుతుంటాం. మొరపెడితే దేవుడు దానికి సమాధానం ఇస్తుంటారు. సమాధానం ఇచ్చిన తర్వాత సంతోషముతో మనము దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా ఆగిపోతుంటాం. కానీ సంతోషంతో మునిగిపోయి దేవుణ్ణి మర్చిపోయే వ్యక్తులుగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, అలాగ మనం ఉండకూడదు. మన కష్టం నుంచి విడుదల పొందిన తర్వాత, దేవుడు మన ప్రార్థన విన్న తర్వాత అది జ్ఞాపకం చేసుకొని దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుడు మనకు ఎంతో అవకాశం ఇచ్చి ప్రార్థనలో ఉన్న శక్తి గురించి మాట్లాడుతున్నారు. మనం ఏం అడిగినా ఆయన ఇస్తారు, మనను బలపరుస్తారు, నడిపిస్తారు, కార్యం మన జీవితంలో జరిగిస్తారు. కానీ దేవుడు ఎన్నిసార్లు మనతో జ్ఞాపకం చేస్తున్నా మన ప్రార్థన జీవితంలో నిర్లక్ష్యం చేస్తుంటాం. నిజమే, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదుగుతాడు, అది మనకు తెలుసు. అయినను సాతాను మనం ప్రార్థన చేయకుండా రకరకాల పరిస్థితులను రప్పిస్తూ మనలను డైవర్ట్ చేసేస్తుంటాడు అన్నమాట. అంటే ప్రార్థన చేయకుండా చేస్తుంటాడు. అలాగ మనం ఉండకుండా పట్టుదల కలిగి దేవుని సమయం దేవునికి ఇచ్చినట్లయితే తప్పకుండా మనం ఆశీర్వదించబడతాం. మరొకసారి తిరిగి మనం తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ప్రతిదినం కొంతసేపు ప్రార్థనలో గడుపుతాను అని దేవుడి దగ్గరే ప్రత్యేకంగా అడుగుదామా? ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. నిజమే, మేము మొరపెడితే మీరు మా మొర విని మమ్మలను ఆశీర్వదిస్తారని, విడిపిస్తారని, కష్టము నుంచి విడిపించి నడిపిస్తారని మీరు మాట్లాడుతున్నారు. అందుకు నీకు స్తోత్రము తండ్రి. ఈ ప్రార్థనలోకి ఉంచిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనులు దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ముఖ్యంగా నాయన, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో ఏ కష్టం లేకుండా మీరు సహాయం చేస్తూ, ప్రతిసారి కూడా ప్రార్థనకు సమయం ఇస్తూ, ప్రభువా, ఎల్లప్పుడూ నీ వైపు చూస్తూ ఏ పరిస్థితులైనా ప్రార్థన చేసి ప్రార్థనకు జవాబు పొందుకొని మంచి విశ్వాసులుగా బిడ్డలను మార్చండి అని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.